హాయ్ అండి, వెల్కమ్ టు ఈడెన్ ఫుడ్ రెసిపీస్. ఈరోజు మీకు గుడ్లు రొయ్యల కూరను చూపించబోతున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది, ఈజీ కూడా. రెండిటి కాంబినేషన్ బాగుంటుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. దానికి కావాల్సిన పదార్థాలు: ముందుగా 4 గుడ్లు తీసుకుని బౌల్లో వాటర్ వేసుకుని కొద్దిగా సాల్ట్ వేసుకుని స్టవ్ మీద పెట్టుకుందాము. అవి ఉడుకుతూ ఉంటాయి. మూత కూడా పెట్టేసుకుందాము. మూత పెట్టుకున్న తర్వాత గుడ్లు ఉడుకుతూ ఉంటాయి. 15 నిమిషాలు ఉడికితే సరిపోతాయండి. తర్వాత మనం ఉల్లిపాయలు తీసుకుని 3 ఉల్లిపాయలు సరిపోతాయండి. 3 టమాటాలు, 4 పచ్చిమిరకాయలు కట్ చేసి పక్కన పెట్టుకుందాము. అలాగే రొయ్యలు కూడా బాగా క్లీన్ చేసి పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు రొయ్యలు వేపాలి కాబట్టి బాండీ తీసుకుని స్టవ్ వెలిగించుకుని కొద్దిగా ఆయిల్ వేసుకుని ఆ రొయ్యలు కూడా వేపుదాము. కొద్దిసేపే వేపుదామండి, ఎంతోసేపు కాదు. అందులో పసుపు వేసి కొద్దిసేపు 2-3 నిమిషాలు బాగా వేపిన తర్వాత ఇవి కూడా పక్కన తీసుకుని పెట్టేసుకుందాము బౌల్లోకి. ఆ తర్వాత గుడ్లు తీసుకుందాము. గుడ్లకి ఘాట్లు పెట్టుకోవాలండి, గుడ్లు వేపాలి కాబట్టి ఆయిల్లో. తర్వాత బాండీ తీసుకుని అందులో ఆయిల్ వేసుకొని కొద్దిగా సాల్టు, పసుపు, కారము వేసి గుడ్లు అందులో వేసి వేగిందామండి కాసేపు. ఇలా వేపడం వల్ల చాలా టేస్టీగా ఉంటాయి గుడ్లు. అందులోనే కట్ చేసుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసి బాగా వేగిందాము. మూత పెట్టేసుకుని కొద్దిసేపు వేయిందాము. తర్వాత టమాటాలు అందులోనే వేసుకుని కొద్దిసేపు వేపుదాము. తర్వాత మూత పెట్టేసుకుందాము. అవి బాగా మగ్గిన తర్వాత టమాటాలు అందులోనే 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, తర్వాత ఉప్పు, కారం, పసుపు వేసి అందులోనే రొయ్యలు కూడా వేసి కొద్దిసేపు వేగిన తర్వాత 1 గ్లాసున్నర వాటర్ వేసుకుందాము. బాగా ఉడికిందాము కొద్దిసేపు. అందులోనే 1 టీ స్పూన్ గరం మసాలా వేసి ఉడికిందాము. కరివేపాకు కూడా వేసుకుందాము. బాగా ఉడికిన తర్వాత అందులో లాస్ట్గా గుడ్లు వేసుకుని ఒక 2 నిమిషాలు ఉడికించిన తర్వాత కట్టేసుకోవడమేనండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే గుడ్లు రొయ్యల కూర రెడీ అయిపోయింది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.